షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో యెహోషువ మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. లోకా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అసలు ఈ మాట ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేస్తే కనుక, తండ్రి అయిన దేవుడు మనలందరినీ ఎంతో ప్రేమించిన కారణంగా ఆయన కుమారుడైన యెహోషువ మెస్సీయను ఈ లోకంలో పంపించి మనలందరినీ కూడా పాపం నుండి విమోచనముగా చేసి మనందరినీ కూడా ఆ యొక్క విమోచన క్రయదముగా మార్చిన ఆ కారణం చేత మరి తండ్రి యొక్క చిత్తానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ తల ఉంచిన రీతి, విధేయుడైన రీతిని బట్టి మరి ఆ మాట చూస్తే కనుక, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను. ఆయన ఆనందించగల కారణము మనం చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కారణం ఇదే, నీవు నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించున్నాను. అవును ప్రియులారా, మన అందరికీ కూడా ఆయన కుమారుడైన యెహోషువ మెస్సీయ నందు విమోచనము కలుగుచున్నది, పాపక్షమాపణ కలుగుచున్నది. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, ఎంత చక్కని మాట చూడండి. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ఎంత ప్రేమించాడంటే, అంత ప్రేమించినా కూడా ఆయన ప్రేమను మనం వర్ణించలేం. కుమారుని మీద తన తండ్రికి ఉన్న ప్రేమను మనం వర్ణించలేం. అయినను మనలను ప్రేమించడం వల్ల ఆయన మన కొరకు సజీవ యాగముగా అర్పించడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క మాటలను మనం త్రోసివేయకుండా ఆయన చేసిన ఆ యొక్క సజీవ యాగమునకు బదులుగా మనమందరము కూడా మన హృదయములను ఆయనకు అర్పిస్తే గనక, ఆయనకు అర్పణగా మనం ఉంటే గనక, మనం కలిగిన ఆ యొక్క విరిగి నలిగిన హృదయమును ఆయన కోరుకుంటున్న ఆ యొక్క నలిగిన మనసును ఆయనకి ఇస్తే గనక, ఆయన చేసిన ఆ బలియాగానికి మరి తండ్రి చూపిన ప్రేమకు మనము ప్రతిఫలముగా ఉంటాం. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు అందరూ కూడా ఆయన నామాన్ని గణపరచాలని, ఆయన స్తుతించాలని ప్రేమతో కోరి మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క మాటను తండ్రి అయిన దేవుడు మన యొక్క ఆత్మలో నిలిపి బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ జీవముగల తండ్రి, మహోన్నతుడి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించిన రీతి, మీరు ఎంతో ప్రేమించిన మీ కుమారుని మా కొరకు అర్పించిన రీతి చూస్తే ప్రభువా ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ప్రభువా. ఆయన మీరు చెప్పిన మాట ప్రభువా, మీరు ప్రేమించిన తన కుమారుని యొక్క, మీరు ప్రేమించిన మీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేయాలని తండ్రి. ఆయన నీ కుమారుడు ద్వారా మాకు పాప విమోచనమును, పాప క్షమాపణను దయచేశారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. నాయన, మరి తండ్రికి విధేయుడైన కుమార్తె ఎడల తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మేము ఈ వచనం ద్వారా మరలా చూడగలుగుతున్నాం తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులుగా పిల్లల మీద ఉన్న ప్రేమను ఎరిగిన మేము తండ్రి ప్రభా, అలాగే మీరు రోజు చెప్పి నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మరింత స్పష్టంగా ఆ ప్రేమను ఎరిగే మీరు కృపనిచ్చిన వందనాలు చెల్లించుకుంటూ, అటువంటి ప్రేమను మేము కూడా కలిగి నీకు విధేయులుగా నాయన మీరు కోరుకున్నట్లుగా ఆ యొక్క నలిగిన మనసు నడిపించే వారముగా ఉండే కృపను దయచేసి నీ వాక్యం ద్వారా మనం బలపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.